నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో కుంభరాశి వారికి మీ లగ్నంలో రాహువు 6వ ఇంట ఉచ్చ గురువు సంచరిస్తున్నారు. సప్తమ రవి ప్రభావం ఈ వారం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. 2026 ఆగస్టు 16 నుండి 22 వరకు జరిగే వార గోచార ఫలితాలు కుంభరాశి వారికి చూద్దాము. ఇక విద్యార్థులకి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకైతే కనుక 6వ ఇంట ఉచ్చ గురువు వల్ల అద్భుతమైన విజయాలు లభిస్తాయి. మంచిగా సాధిస్తారు, రిజల్ట్స్ బాగా రాణిస్తారు అని చెప్పచ్చు. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మంచి సీట్లు సాధిస్తారు. ఇక కెరీర్ గ్రోత్ అంటే కనుక శని వక్రించడం వల్ల ఆఫీసులో పని భారం అయితే పెరుగుతుంది వీరికి ఈ వారంలో కుంభరాశి వారికి. రవి 7వ ఇంట్లోకి రావడం వల్ల కొలీగ్స్తో ఈగో సమస్యలు రావచ్చు. కెరీర్ అయితే మధ్యస్థంగానే సాగుతుంది. అయితే ఈగోకు పోకుండా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆర్థికంగా చూస్తే కనుక శత్రువులపై విజయం, పాత అప్పులు తీరిపోతాయి అనేది కూడా సూచిస్తుంది. 8వ ఇంట నీచ శుక్రుడి వల్ల ఊహించని ఖర్చులైతే ఎదురవ్వచ్చు ఈ వారంలో. ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ తీసుకోకూడదు అనేది సూచిస్తుంది నీచ శుక్రుడు. ఇక ఆరోగ్యపరంగా కుంభరాశి వారికి లగ్న రాహువు వల్ల మానసిక భ్రాంతి లేదా లేని జబ్బు ఉన్నట్లు అనిపించవచ్చు, ఇల్యూజన్స్. యోగా చేయడం మంచిది. పాత రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. నిజానికి అక్కడ జబ్బు లేకపోయినా రాహు వల్ల భ్రమ కల్పిస్తాడు. దాని మూలంగా కొద్దిపాటి మానసికంగా బాధపడటం జరుగుతుంది. ఇక కోర్టు కేసులు మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ప్రాపర్టీ వివాదాలైతే పరిష్కారం మార్గం అవుతాయి. ఇక కుంభరాశి బిజినెస్ వారికి వ్యాపారంలో భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు అయితే గోచారంలో బాగానే ఉన్నాయి. కొత్త బిజినెస్ విస్తరణ అంటే ఎక్స్పాన్షన్ గురించి పనులు నెమ్మదిగానే సాగుతాయి. మీరు అనుకున్నంత ఆతృతగా జరగవు ఈ వారంలో అనేది చెప్పటం జరుగుతుంది. ఇది కుంభరాశి వారికి మీడియంగా ఉంది. రాహుదోష నివారణకు ప్రతిరోజు దుర్గా చాలీసా పఠించండి లేదా గుడిలో నిమ్మకాయ దీపం పెట్టండి పరిహారంగా. మంచి ప్రతికూలతలు తగ్గి మంచి అనుకూలతలు కలగటానికి అనేది చెప్పటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జ్యోతిష అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.